हाई फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। ఈరోజు బంగాళదుంపతో ముఖం మీద ముడతలు మచ్చలు మొటిమలు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం। ముఖ్యంగా పిగ్మెంటేషన్ సమస్య కూడా తొలగిస్తుంది। ప్రతి ఒక్కరూ ముఖం మీద ముడతలు మచ్చలు మొటిమలు లేకుండా అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు। అలా కోరుకోవడం కూడా సహజమే। అయితే దీనికోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు। చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వస్తువులతో సులభంగా నల్లని మచ్చలు ముడతలు మొటిమలు పిగ్మెంటేషన్ సమస్య తగ్గించుకోవచ్చు। ఇంటి చిట్కాలను జాగ్రత్తగా ఫాలో అయితే మంచి ఫలితాలను అందిస్తాయి। కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి। ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాంతివంతమైన మెరిసే ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు। దీనికోసం కేవలం మనం 4 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం। అవన్నీ మనకి ఇంటిలో అందుబాటులో ఉండేయే। ముఖం కాంతివంతంగా మారటానికి మార్కెట్లో రకరకాల క్రీమ్స్ లోషన్స్ అందుబాటులో ఉంటాయి। వాటిని వాడటం వల్ల ఫలితం తాత్కాలికంగా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి। కాబట్టి మనం ఈ విధంగా ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి। ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి। దీనికోసం మనం ఒక బంగాళదుంపను ఉపయోగిస్తున్నాం। బంగాళదుంపను శుభ్రంగా కడిగి పై చెక్కులు తీసేయాలి। ఉడికించిన బంగాళదుంపను ఈ రెమెడీ కోసం ఉపయోగించడం లేదు। పచ్చి బంగాళదుంప రసాన్ని ఉపయోగిస్తున్నాం। ఈ విధంగా చెక్కులు తీసేసుకున్నాక బంగాళదుంపను తురమాలి। ఈ విధంగా తురుముకొని రసం తీసుకోవాలి। ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి రసం తీసుకోవచ్చు। ఎలా తీసుకున్నా పర్లేదు। మనం ఇక్కడ బంగాళదుంపను కోరి రసం తీసుకుంటున్నాం। బంగాళదుంప ముడతలను మొటిమలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। బంగాళదుంపలో బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। మనం తురిమిన బంగాళదుంప ఉంది కదా, దానిని ఈ విధంగా స్ట్రైనర్లో వేసి రసాన్ని తీసుకోవాలి। బంగాళదుంపలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది। బంగాళదుంప చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। మనం దాదాపుగా 2 నుంచి 3 స్పూన్ల బంగాళదుంప రసం తీసుకున్నాం। ఈ రసంలో నిమ్మరసం వెయ్యాలి। 1 స్పూను నిమ్మరసం వెయ్యాలి। నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియల్ క్రిమినాశక లక్షణాలు, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది। యాంటీ ఆక్సిడెంట్ ఉద్దీపన మరియు చర్మం హైడ్రేట్గా ఉంచడానికి సహాయపడతాయి। ముఖం మీద నిమ్మరసం బ్లీచింగ్ ప్రభావాన్ని చూపి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది। చర్మం యొక్క pH సమతుల్యతను కాపాడుతుంది। ఇక ఆ తర్వాత గ్లిజరిన్ 1 స్పూన్ వేయాలి। గ్లిజరిన్ అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది। చర్మం తేమగా ఉండేలా చేస్తుంది। మృదువుగా కాంతివంతంగా ఉండటానికి సహాయం చేస్తుంది। యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మం తొందరగా ముడతలు పడదు। వృద్ధాప్య లక్ష్యాలను ఆలస్యం చేస్తుంది। మొటిమలు మచ్చలు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ఇక చివరిగా 1 స్పూన్ కొబ్బరి నూనె వేయాలి। కొబ్బరి నూనె చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది। మచ్చలు ముడతలు తొలగించడానికి సహాయం చేస్తుంది। చర్మానికి తేమను అందించి పొడిగా మారకుండా చేస్తుంది। కొబ్బరి నూనెలో చాలా లక్షణాలు ఉంటాయి కాబట్టి చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్గా వాడచ్చు, ప్రక్షాళనగా వాడవచ్చు, లేదా సన్స్క్రీన్గా కూడా వాడవచ్చు। మొత్తం మనం తీసుకున్న 4 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ మిశ్రమం తయారైపోయింది కదా, దీనిలో మనం కాటన్ బాల్ సాయంతో ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి। అప్లై చేశాక 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి। ఆ తర్వాత ఒక పావు గంట అలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి। ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది। చర్మం ముడతలు లేకుండా బిగుతుగా ఉంటుంది। 40 ఏళ్ళు వచ్చేసరికి ముఖం మీద చిన్న చిన్న మచ్చలు వస్తాయి। అలాగే పిగ్మెంటేషన్ సమస్య కూడా వచ్చేస్తుంది। పిగ్మెంటేషన్ సమస్య వచ్చిందంటే తగ్గడం చాలా కష్టం। ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాని ఫాలో అయితే చర్మం ముడతలు లేకుండా ఉంటుంది। అలాగే పిగ్మెంటేషన్ సమస్య కూడా తొలగిపోతుంది। మనం ఈ చిట్కా చేయడం కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది। మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడండి। చూసారుగా ఫ్రెండ్స్,
ఈ చిట్కా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నచ్చితే లైక్